బయట వాళ్ళు చంపుకుంటారు, వీళ్ళు చంపుకుంటారు, రక్షక భటులు ఎక్కడ పోయారు అంటే ఈ రక్షక భటులే ఈ పనులు చేస్తున్నారు. అరే పోలీస్ స్టేషన్లలో రిలేషన్లు పెట్టుకున్నాడు ఎంత దారుణమయ్యా. భార్య ఉండి ఈ విషయాన్ని ఈ అమ్మాయి వాళ్ళ తండ్రికి, అబ్బాయి వాళ్ళ తండ్రికి అంటే ఈమె మామకి, అత్తమ్మకి, మర్దికి వీళ్ళందరికీ చెప్పింది. విత్ ప్రూఫ్ లతో చూపించింది ఇట్లా చేస్తున్నాడు. అందరూ ఆ కానిస్టేబుల్ ని మందలించారు. అరే నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదురా, బయట బజార్లో పడితే ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది, నువ్వు ఒక పోలీసువి అని చెప్పి అందరూ మందలించి అసలు ఇప్పుడు ఎవరితో కాలేదు. ఇప్పుడు చివరికి ఏమైందంటే ఆ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రి కానీ మరిది కానీ అందరూ నువ్వు సపరేట్గా కూకోను అసలు ఏం గొడవలు పెట్టకని చెప్పి ఆమెను రిటర్న్ లో మళ్ళీ ఆమెతో గొడవలు పడుతున్నారు. ఈ అమ్మాయి ఇక ఇట్లా అయితే మారడని చెప్పేసి అప్పుడు వనస్థలిపురం పోలీస్ స్టేషన్ కి వెళ్ళి సిఐ గారికి చెప్పి కంప్లైంట్ ఇచ్చింది. సిఐ గారు ఎందుకమ్మా ఎందుకు ఒట్టిగా ఎఫ్ఐఆర్ చేయడం ఎందుకు, ఎఫ్ఐఆర్ చేస్తే మళ్ళీ ఇద్దరు విడిపోతారు, అది కరెక్ట్ కాదు, మీరు కలిసి ఉండాలి, నేను వార్నింగ్ ఇస్తా అని చెప్పి ఆ కానిస్టేబుల్ ని పిలిచి వార్నింగ్ ఇచ్చిండు. అయినా మారతాడా? ఒక 2-3 రోజులు మంచిగా ఉండంటే కూడా ఈమె ముంగట మాట్లాడుకున్నాడు అంతే. అట్లా అని చెప్పి ఈమెతో కూడా మాట్లాడు బంద్ అయింది. 2023 నుంచి ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ముందు ఒక ప్రేమించినటువంటి భర్తలాగా ప్రవర్తిస్తలేడు, ఒక రాక్షసులా ప్రవర్తిస్తున్నాడు. ఒక రోజైతే నేను ఈ విషయం చెప్పినప్పుడు మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు. చిన్న బిడ్డ పైనుండి బిల్డింగ్ మీద నుంచి ఆమె కాళ్ళు పట్టుకొని ఉల్టా దింపి ఒకటే చేయితోటి పట్టుకొని మా ఇద్దరి అక్రమ సంబంధం ఒప్పుకుంటావా లేకపోతే ఈ పిల్లని కిందికి వదిలేయాలని చెప్పిండంట. ఎంత దారుణం ఇది. ఒక అక్రమ సంబంధం అంతే. నా పిల్ల లేదు, నా భార్య లేదు, నా తల్లి లేదు, నా తమ్ముడు లేదు, నా తండ్రి లేడు, నా గౌరవం లేదు, నా డ్యూటీ లేదు, నా మర్యాద లేదు, నా ఎస్ఐ లేడు, నా సిఐ లేదు, నా సార్ లేదు, ఏం లేదు. ఇక జీవితంలో ఈమెతో కలిసి ఉండాలి. ఆ కలిసి ఉండడం కోసం ప్రపంచమంతా ఒకటి అయిపోయి ఎవరినన్నా చంపేనికర సిద్ధం, రక్తాన్ని పంచుకొని పుట్టిన బిడ్డను చంపనీకి సిద్ధమైండు.